ఆ బ్యాక్టీరియా ఉండి యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఫ్యాట్ తగ్గి లివర్ క్యాన్సర్ తగ్గుతుంది. బాడీ అంతా సెప్టిక్ అయిపోవడం, వివిధ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడం, మరియు ఎక్కువ నీరసంగా గిడ్డీనెస్, తల తిరిగినట్టు ఈ ప్రజలు వాళ్ళందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకం కానీ ఎవరు ఎక్కువగా రావడము, ఏదైనా తల తిరిగినట్టు నీరసంగా ఉన్నారంటే డాక్టర్ దగ్గరికి రావడం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. ఈ రోజు మనం విజయ్ మహల్ గేట్ సెంటర్ వద్ద ఉండేటువంటి వెంకటరామపురంలో మధు గ్యాస్ట్రో హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ హాస్పిటల్లో ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇది ఎందుకంటే గనక లివర్ క్యాన్సర్ కి సంబంధించిన ఫ్రీ మెడికల్ క్యాంప్ మధుసూదన్ గారు నిర్వహిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు లివర్ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది లివర్ క్యాన్సర్ మరియు లివర్ సిరోసిస్ అనేటువంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ప్రాథమిక స్థాయిలో లివర్ చెడిపోవడం గుర్తించడానికి ఫైబ్రో స్కాన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫైబ్రో స్కాన్ని ఫ్రీగా నిర్వహిస్తున్నాము. ఫైబ్రో స్కాన్ నార్మల్గా 4000 వరకు ఛార్జ్ చేస్తుంటారు. నెల్లూరులో అన్ని సెంటర్లో కూడా అవైలబిలిటీ లేదు. దీన్ని ప్రతి నెల ఒక రోజు నిర్వహించడం జరుగుతున్నది. ఇది ఎవరెవరికి నిర్వహిస్తున్నాం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారికి, మరియు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ సిరోసిస్ రాకుండా తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, మరియు దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధులతో బాధపడుతూ అది లివర్ చెడిపోతుందా లేదా తెలుసుకోవడానికి, మరియు బాగా వెయిట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క లివర్లో ఫ్యాట్ చేరి ఆ లివర్కి సిరోసిస్ అనేది రావడం జరుగుతుంది. సిరోసిస్ రాకముందు ఉండే ఈ ఫైబ్రోసిస్ అనేది కొన్ని ఈ ఫైబ్రో స్కాన్ ద్వారానే తెలుస్తుంది. సో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది పేషెంట్ చూస్తూ ఉన్నాము. చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఒక 60 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు కానీ సడన్ గా వాంతుల్లో రక్తం పడుతుంది. చివరిగా చూస్తే లివర్ సిరోసిస్ అని తెలియడం జరుగుతుంది. ఆ సిరోసిస్ ముందు తెలుసుకోలేకపోవడం, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా కూడా సిరోసిస్ స్కాన్ తీసినప్పుడు నార్మల్ గా ఫ్యాటీ లివర్ అని ఉంటుంది, సిరోసిస్ అని గుర్తించలేని స్థితిలో ఉంటుంది. సో అందుకని దాన్ని ప్రాథమిక స్థాయిలో ఫైబ్రో స్కాన్ ద్వారా గుర్తించి తగిన జాగ్రత్తలు అందజేసి మరియు దాని దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం లివర్ సిరోసిస్ ను మరియు లివర్ క్యాన్సర్ ను కాపాడవచ్చని ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సార్, ప్రధానంగా గ్యాస్ సమస్యల్ని ఎలా గుర్తించవచ్చు? గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. కడుపులో మంట ఎక్కువ ఉండడము, కొందరు కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉండడము, కొంత ఆహారం తింటే పడకపోవడము, నొప్పి ఎక్కువ రావడము, ఇట్లా రకరకాల అన్నిటినీ కామన్ వాడుకంగా గ్యాస్ సమస్యలు అని కూడా అంటాం మనం. సో కొందరికి యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది. ఆ యాసిడ్ కడుపులో H. pylori అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఉండి యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి బయట ఫుడ్ తిన్నప్పుడు, లేదంటే వాటర్ మారినప్పుడు సడన్ గా కడుపు నొప్పి రావడము, కడుపు ఉబ్బరం రావడము, అరక్కపోవడం జరుగుతుంది. వీటిని ఎలా నివారించవచ్చు? సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు ఎండోస్కోపీ చెకప్ చేసి దాంట్లో H. pylori బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు H. pylori బ్యాక్టీరియాని ఎండోస్కోపీ ద్వారా చిన్న టెస్ట్ చేస్తాము. ర్యాపిడ్గా అప్పటికప్పుడు ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కూడా గుర్తించవచ్చును. ఎండోస్కోపీలో బయాప్సీ అనేది తీసి దాన్ని గుర్తించి 14 రోజులు యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించినప్పుడు ఖచ్చితంగా మనం గ్యాస్ట్రిక్ సమస్యలు మరీ తరచుగా ఇబ్బంది పడకుండా చాలా వరకు నివారించవచ్చును. మరియు ఆహార పద్ధతులు కరెక్ట్గా టైంకి తీసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు తీసుకోలేకపోతున్నారు. టైం కరెక్ట్గా తీసుకోగలడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఎక్కువగా ఉడకబెట్టిన కూరగాయలు, పాత పద్ధతుల్లో మనం కూరలు చేసుకోవడం అనేది ప్రజలందరూ కూడా మార్చుకుంటే ఇప్పుడు చేసే పద్ధతులన్నీ డీప్ ఫ్రైలు ఇలాంటివి ఆపేసి పాత పద్ధతిలో నీళ్ళలో ఉడికించి వాటిని ఆరబోసి తర్వాత కూరలు చేసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఖచ్చితంగా మార్చుకోవచ్చును. మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడము, సమయానికి నిద్రపోవడము, ఒత్తిడి తగ్గించుకోవడము, ఎక్సర్సైజ్, ప్రధానంగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల లివర్లో ఫ్యాట్ జారడం కానీ,
గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఎక్కువగా, బాడీ వెయిట్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ వస్తుంది. సో ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గి మలబద్ధకం ఖచ్చితంగా తగ్గుతుంది, లివర్ ఫ్యాట్ తగ్గి లివర్ క్యాన్సర్ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరూ మళ్ళా అందరూ అలవర్చుకొని రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాలు, ఒక అరగంట, వారంలో 5 రోజులైనా చేయగలిగితే మన యొక్క నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క సీరియస్ జబ్బుల బారిపడకుండా మంచి ఆరోగ్యంతో ఉండగలరని చెప్తున్నాను. సార్, అనేక మందిలో ఒక సందేహం ఉంది సార్. ఏంటంటే మందు తాగితేనే లివర్ సమస్యలు వస్తాయా? అదే మెయిన్ ప్రధానంగా ఇప్పటి రోజుల్లో ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే మందు తాగి కామెర్లు వస్తేనే లివర్ సమస్య అనుకుంటారు. చాలా మందికి ఇప్పుడు ఏంటంటే అవి మందు లేదు, కామెర్లు లేకుండా కూడా లివర్ సమస్యలు వస్తాయి. ఇదే ఇప్పుడు మనం చేసే ఫైబ్రో స్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోపల చెడిపోయే లివరు గట్టిపడే తనాన్ని లక్షణాలు ఏముండవు, కామెర్లు ఉండవు, మరియు కడుపు నొప్పి ఉండదు, మరియు వామిటింగ్స్ కానీ కడుపు ఉబ్బరం కానీ ఇట్లా లివర్ సంబంధించిన లక్షణాలు లేకుండా చివరిలో ఒక్కసారిగా వస్తాయి. సో దాన్ని ముందు గుర్తించాలన్నట్టు. సో ఆల్కహాల్ సేవించకుండా వచ్చే లివర్ జబ్బులు ఏమిటి అంటే షుగర్ వల్ల, మరియు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మరియు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే ఇన్ఫెక్షన్లు తెలియకుండా ఎప్పుడెప్పుడు ఇంజక్షన్లు వేసుకోవడం ద్వారా ఒకరి నుంచి ఒకరు ఇంజక్షన్ ద్వారా ఒకరి నుంచి వారికి సంక్రమించడము, ఇలాంటివన్నిటి ఇప్పుడు ఉండే అలవాట్ల వల్ల, చెడు పద్ధతుల వల్ల, వీటన్నిటి వల్ల కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉండి వాటి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. మనం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధుల పట్ల కూడా ప్రజలందరూ అవగాహన పెంపొందించుకొని ఫ్రీక్వెంట్గా టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు చేయించుకుంటే వాటికి ఆ టెస్ట్లో వైరస్ డిఎన్ఏ ఎంత ఉంది, పర్సంటేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడము. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఫ్రీ క్యాంప్ కూడా రేపు 22వ తేదీ మనము ఆర్ఎస్ఆర్ స్కూల్ క్యాంపస్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము, షుగర్ టెస్ట్తో సహా. ఆ రోజు కూడా ఎవరైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫీవర్ వస్తుంది సార్, విత్ ఇన్ డేస్ లోనే చనిపోతున్నారు. కామెర్లు ఎఫెక్ట్ అంటున్నారు. ఒక 3 days నార్మల్ గా జ్వరం వస్తే నార్మల్ మెడిసిన్ వాడాలి అంటారు. మెడిసిన్ వాడే లోపలే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోయింది, సో ఫెయిల్ అయిపోయింది, ఇంకా ఏం చేయలేము అనే సిచ్యువేషన్స్ రెగ్యులర్ గా చూస్తున్నాం. అలా ఎందుకు జరుగుతున్నాయి అంటారు? లివర్ వ్యాధి అనేది చాలా సైలెంట్ గా ఉండే వ్యాధి. లివర్ క్యాన్సర్ కానీ అంతకుముందు మనకేమి లక్షణాలు లేకపోవడం వల్ల లోపల ఉండే జబ్బు తెలియదు అన్నట్టు. లివర్ క్యాన్సర్ కానీ కొందరికి ఏంటంటే లివర్ సిరోసిస్ అనేది ఉంటుంది, దాని లక్షణాలు తెలియకపోవడం వల్ల మనకేముండదు. ఏదన్నా బాడీకి ఒక ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు లివర్ డీకాంపెన్సేషన్ అంటాం, బాడీకి అక్లిమటైజ్ అయి ఉండే లివర్ కండిషన్ అంతా డౌన్ అయిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో రిలీజ్ అయ్యే బ్యాక్టీరియా టాక్సిన్స్ వల్ల, దానివల్ల సడన్గా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. సో 3 రోజులే జ్వరం వచ్చింది, సడన్గా కోమాలోకి వెళ్ళిపోయారు, లేదంటే కడుపు అంతా నీరు వచ్చేసింది, జాండీస్ ఎక్కువ అయిపోయింది, 3 రోజుల కింద వరకు జాండీస్ లేదు అనేది కామన్గా వినడం అనేది కామన్. సో ఇది అక్యూట్ డీకాంపెన్సేషన్ అంటాం. ఆల్రెడీ బాడీకి అలవాటైన లివర్ డిసీజ్ అనేది ఏదైనా ఒక ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ కానీ కావచ్చు, అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, వీటన్నిటిలో ఆ ప్రాబ్లం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ షుగర్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగా లేకపోవడము, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు సడన్గా బ్యాడ్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లో దాని యొక్క వార్నింగ్ లక్షణాలని కూడా ముందు గుర్తించగలగాలి. ఈ జ్వరాలు అంటే మామూలు జ్వరమే కదా అనుకోవచ్చు, బాగా విపరీతమైన బాడీ నొప్పులు కానీ, మరియు ఎక్కువగా వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. సో మనకి మనిషికి ముఖ్యమైన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ఏంటంటే బ్యాక్టీరియా అనేటివి ఉంటాయి. వాటిలో మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. సో ఉపయోగపడే బ్యాక్టీరియా కౌంట్ అనేది కాలక్రమేణా మార్పులు జరుగుతుంటుంది మనం తీసుకునే ఆహారం వల్ల, రకరకాల వాడి యాంటీబయాటిక్స్ వల్ల. సో గట్ మైక్రోబయోమ్ అంటాం, అది డిస్టర్బ్ అయి ఉంటుంది. సో అది ఏదైనా మనం మందులు వాడడం ద్వారా కానీ మరియు ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఎక్కువ డిస్టర్బ్ అయిపోయి బాడీ అంతా ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు బాడీ అంతా సెప్టిక్ అయిపోవడం, వివిధ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడం, కిడ్నీస్, లివర్ మరియు ఇతర ఆర్గాన్స్ సపోర్ట్ చేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి పేషెంట్ వెంటిలేటర్ మీద పోవడం, ఊపిరి తీసుకోలేకపోవడం, సీరియస్ కావడం జరుగుతుంది. సో ఆ ప్రాథమిక లక్షణాల్లో వార్నింగ్ లక్షణాలు ఉంటాయి. కొందరికి ఎక్కువ పెయిన్ ఉన్నా, అబ్నార్మల్ పెయిన్ ఉన్నా, వామిటింగ్ విరేచనాలు ఎక్కువ ఉన్నా, మరియు ఎక్కువ నీరసంగా, గడ్డినెస్, తల తిరిగినట్టు, ఇలాంటివి కొందరు జ్వరాల్లో కొందరికి ఉంటాయి. వాటిని తొందరగా గుర్తించి ప్రాథమిక స్థాయిలో ఉన్న డాక్టర్లు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళకుండే ఎక్కువగా విపరీతమైన పేషెంట్ రద్దీల్లో కొన్ని మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొందరు పల్స్ రేట్ ఎక్కువ ఉండడం,
టెంపరేచర్ ఉన్నట్టుండి 104 రావడము, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండడము, ఇలాంటి జాయింట్ పెయిన్స్ రావడము, కడుపు మోషన్స్ రావడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొద్దిగా అబ్జర్వేషన్లో ఉండడం అనేది చాలా ముఖ్యం. అప్పుడు అన్ని ఒక టెస్టులు చేసుకొని దాన్ని కొద్దిగా నివారించే అవకాశం ఉంటుంది. సార్, లివర్ క్యాన్సర్, లివర్ ప్రాబ్లం అనేది ఎలా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? ఎలా గుర్తించాలి వాళ్ళకి? అదేండి మోషన్స్. లివర్ క్యాన్సర్, సిరోసిస్ అనేటువంటివి నార్మల్గా బాడీకి అలవాటుగా ఉన్నప్పుడు లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి కడుపులో ఆహార వాహికలో రక్తనాళాలు ఉబ్బుంటాయి. అప్పుడప్పుడు రక్తపు వాంతులు జరిగే ఆస్కారం ఉంటుంది. కడుపు నీరు వస్తుంది, కడుపు ఉబ్బుతుంది. కామెర్లు అనేటువంటిది ఉన్నట్టుండి బాడీ ఎప్పుడైనా సింక్ అయినప్పుడే కామెర్లు వస్తాయి, కానీ నార్మల్గా కామెర్లు ఉండకపోవచ్చు. కామెర్లు లేనంత మాత్రాన లివర్ జబ్బు లేదని కాదు. సో అంతేకాకుండా తీసుకోకపోయినా కూడా ఈ లివర్ సమస్యలు అది కామెర్లు అనేటివి వస్తాయంటే నాన్ వెజ్కి కామెర్లకి ఏమీ సంబంధం లేదు. సో బాడీలో ఎక్కువ క్యాలరీస్ అనేటువంటి కార్బోహైడ్రేట్ల ద్వారా వస్తాయి, మాంసకృతుల ద్వారా వస్తాయి, ఫ్యాట్స్ ద్వారా వస్తాయి. సో ఫ్యాట్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ మాంసాహారం తీసుకోని వాళ్ళకు కూడా ఎక్కువ తీసుకుంటారు. సో ఎస్పెషలీ గడ్డకూరలు కానీ, రైస్ ఐటమ్ కానీ, స్వీట్స్ కానీ, కాఫీ టీల్లో వాడే ఎక్స్ట్రా స్నాక్స్ కానీ, ఈ జంక్ ఫుడ్, వీటన్నిటి ద్వారా కూడా క్యాలరీస్ ఎక్కువైనప్పుడు లివర్లో అంతా ఫ్యాట్ జరుగుద్ది. ఆ ఫ్యాట్ అనేది కాలక్రమేణా లివర్ని డ్యామేజ్ చేసి సిరోసిస్ అంటాం. ఆ లివర్ ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్కి వచ్చే మధ్యలో వచ్చేదే ఫైబ్రోసిస్. ఆ ఫైబ్రోసిస్ని మనం గుర్తిస్తున్నాం ఈరోజు ఫైబ్రో స్కాన్ ద్వారా. సో దానివల్ల మనం సిరోసిస్ని నివారిస్తాం. సార్, నగర ప్రజలందరూ మీరు చేస్తున్న ఉచిత సేవల పైన వాళ్ళందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మిమ్మల్ని శ్రీమంతుడుగా మీరేమంటారు? అది మన ప్రజలు వాళ్ళందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకం, కానీ మనము ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంత అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్యం ప్రజలకి. కేవలం ట్రీట్మెంట్ చేయడమే కాకుండా, ఎందుకంటే ఉన్నటువంటి సీరియస్గా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టం, కాబట్టి ప్రాథమిక స్థాయిలోనే నివారించడం అనేది మా యొక్క బాధ్యతగా, ఈ యొక్క వృత్తిలో ఉండడం చేయడం మా బాధ్యత, కాబట్టి మా వంతు మేము ఎప్పుడు చేస్తూనే ఉంటామని తెలియజేస్తాం. సో ఈ రోజుల్లో అలా అనుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. వర్క్ చేసామా, ఆపరేషన్ చేసామా, పేషెంట్ చూసామా, వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటారు. అదే కాకుండా మీరు అవగాహన కూడా ఎక్కువ రూపంలో ఇస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా. దీనికి నెల్లూరు ప్రజలందరూ కూడా చాలా రుణపడి ఉంటారని చెప్పాలి. చాలా మంచి విషయాలు మాకు షేర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనము ప్రజలకి ఎవరైనా అవగాహన పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. అది చేయడం వల్లనే మనకి మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం చాలా మంది కూడా చూస్తుంటాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడానికే చూస్తుంటారు ప్రపంచం అంతా, ఎవరిని చూసినా కూడా. ఎందుకంటే పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మన యొక్క ఒత్తిడి తగ్గుతుంది. వాళ్ళకి అవగాహన పెంపొందించినప్పుడు, సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం చెప్పిన విషయాన్ని కూడా అర్థం చేసుకోగలరు. మనం ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా పోగలదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ యాక్సెప్టెన్సీ ఉండాలంటే కొంత నాలెడ్జ్ ఉండాలంటే మనం ఎడ్యుకేట్ చేయగలం. ఎవరు చేయగలం? మనమే చేయాలి. అందుకోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న విషయం సార్, ఫీవర్ వచ్చిన వెంటనే ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే మెడికల్ షాప్ లో అతని దగ్గర తీసుకునేసి యూజ్ చేస్తున్నారు. 3 days తర్వాత 4 days తర్వాత సీరియస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ మీద వేసేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో ఎక్కువగా మెడికల్ షాపుల మీద ఆధారపడవలసి వచ్చింది. అప్పుడు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల కిట్ల రూపంలో మెడిసిన్స్ వాడడం అనేది కామన్గా అప్పుడు ట్రెండ్ అయింది అన్నట్టు. ప్రజలందరూ కూడా అలా అలవాటు అయి ఉన్నారు. అదే చెప్తున్నాం కదా, ఫీవర్లో 80% నార్మల్గా వస్తాయి. మెడికల్ షాప్లో, ఆర్ఎంపీలో ఎవరిచ్చినా కూడా ట్రీట్మెంట్ తగ్గుతుంది. ఆ 20% కేసెస్లో వార్నింగ్ సైన్స్ అనేటివి ఆర్ఎంపీలు కానీ, ఈ మెడికల్ షాపులో కానీ గుర్తించలేని ఇది ఉంటుంది. అందుకని ప్రజలందరూ కూడా వాటి పట్ల అవగాహన ఉండి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు సడన్గా స్పెషలిస్ట్ దగ్గరికి రావడం అనేది ప్రజలు గుర్తించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి దాని పట్ల నాలెడ్జ్ ఉండదు, కానీ వాళ్ళు పేషెంట్లు పోయినప్పుడు ఇవ్వడం అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు, మందులు ఇవ్వాలి కాబట్టి. కాకపోతే అందరూ ఈ డాక్టర్స్ దగ్గరికి రావడం అంటే టైం వేస్ట్ అనో ఏదనో దగ్గర అక్కడ తీసుకొని వెళ్ళొచ్చనో అనుకుంటారు. 80% తగ్గుతుంది కాబట్టి అలా వెళ్తూ ఉంటారు. కానీ దాంట్లో ఇట్లా కరెక్ట్ కాదు. సో ఆ వార్నింగ్ సైన్స్ పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు కూడా గుర్తిస్తే మంచిదే, కానీ వాళ్ళు క్వాలిఫైడ్ కాదు కాబట్టి మనం చెప్పలేము. వాళ్ళు గుర్తించాలని 100% చెప్పలేము. సో డాక్టర్ దగ్గరకు ఒకసారి పోయేస్తే మేలు అనే అవగాహన పెంపొందించుకోవడం మేలు. జ్వరాలంటే ఒకప్పుడు కామన్ ఫీవర్స్ కింద అనుకొని అట్లా జరగడం జరుగుతుంది. కాకపోతే చాలా మందికి కిడ్నీస్ ఒక ఏజ్ వచ్చేసరికి తక్కువ అయిపోయి ఉంటుంది.
తర్వాత లివర్ ఫంక్షన్ వీక్ ఉంటుంది. ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ సడన్గా డౌన్ అవుతాయి. డీకాంపెన్సేషన్, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూరు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి సో అలాంటి సందర్భాలు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, ఆల్రెడీ పాత కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, ఆ జ్వరాలు వచ్చినప్పుడు అలాంటి దగ్గరికి వెళ్లకుండా నార్మల్గా రావడం మేలు. మళ్ళీ అబ్నార్మల్గా ఫీవర్ ఎక్కువగా రావడము, ఏదైనా తల తిరిగినట్టు నీరసంగా ఉన్నారంటే డాక్టర్ దగ్గరికి రావడం మేలు. సో ఇక్కడ ప్రత్యేకంగా గ్యాస్ట్రిక్ సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు సార్? ఎలాంటి పేషెంట్స్ని చూస్తూ ఉంటారు? గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే ఎక్కువగా జీర్ణం అరుగుదల తక్కువ ఉండడము, ఎక్కువ కడుపు నొప్పి రావడము, ఉబ్బరము. అందులో మనం ఇప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అవన్నీ చేస్తూ ఉంటాం. చాలామంది సింపుల్గా ఓన్లీ 1-2 సార్లు మోషన్స్ రావడము, మోషన్ రాకపోవడము, కడుపు నొప్పి అని చేస్తే కొలనోస్కోపీ చేస్తే తరచుగా కూడా ఈ పెద్ద పేగులో క్యాన్సర్ చూస్తూ ఉన్నాము. ఆ పెద్ద పేగు క్యాన్సర్ను గుర్తించి డయాగ్నోస్ చేసి వాటిని రిఫర్ చేసి సర్జరీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పాలిప్స్ అని ఉంటాయి. క్యాన్సర్కి ముందు ఉండే వాటిని పాలిప్స్ అంటాం, తక్కువ స్థాయిలో. సేమ్ ఇప్పుడు సిరోసిస్కి ఫైబ్రోసిస్ అనే ప్రాథమిక స్థాయిలో ఎలా చూస్తామో, ఆ పాలిప్స్ అనేటివి ఉండి వాటిని మనం ఎండోస్కోపీ ద్వారానే రిమూవ్ చేసి ఆ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాం. సో అది చాలా ముఖ్యం అన్నట్టు. సో గ్యాస్ట్రిక్ కూడా ప్రాణాంతకమైన అంటారు. గ్యాస్ట్రిక్ వ్యాధులు ప్రాణాంతకం కాదని చాలామందికి అపోహలో ఉన్నారు. గ్యాస్ట్రిక్ వ్యాధుల్లో క్యాన్సర్లు ఉంటాయి, పేగుల్లో రక్తం లీక్ అయ్యే జబ్బులు చాలా సీరియస్గా ఉంటాయి. ఎందుకంటే లివర్ జబ్బు ఉండి పేగుల్లో రక్తనాళాలు చిట్లిపోయి రక్తపు వాంతులు వచ్చి సడన్గా చనిపోయే ఆస్కారాలు ఉంటాయి. మరియు పేగుల్లో అల్సర్స్, ఇప్పుడు వాడే మోకాళ్ళ నొప్పులకు కానీ, హార్ట్ ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ రక్తం పలచనబడే మాత్రలు ఆస్పిరిన్, క్లోపిటాబ్ వాడడం వల్ల కూడా ఎక్కువగా బ్లీడింగ్ సమస్యలు కూడా ఎక్కువగా చూస్తుంటాం. రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు, అవి ఒక 1 or 2 డేస్లోనే చాలా సీరియస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటువంటివి సీరియస్ సమస్యలు చాలా ఎక్కువగానే ఉంటాయి. లివర్ కానీ, ప్యాంక్రియాస్ వ్యాధి కానీ, ఈ పిత్తాశయంలో రాళ్ళు వచ్చి అవి కూడా చాలా కామన్గా చూస్తున్నాం. పిత్తాశయంలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు వచ్చేసి పిత్తాశయ నాళాల్లో బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడము, ప్యాంక్రియాస్ అనేది వాపు రావడము, అది ఎక్కువ సమస్య వస్తుంది. సో గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాదాపు ఒక 10-20 జబ్బులు చాలా సీరియస్ జబ్బులు ఉన్నాయి. అదే హార్ట్ జబ్బు అంటే 1-2 జబ్బులే ఉంటాయి, హార్ట్ బ్లాక్ కావడము, సీరియస్ కావడం. కానీ రకరకాల అవయాలకు సంబంధించి ఇక్కడ సీరియస్ జబ్బులు చాలా ఉంటాయి. సో కంప్లైంట్ కామన్గా వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యలాగా వస్తుంది. సో దాన్ని డీటెయిల్గా చెకప్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ప్యాంక్రియాస్ వల్ల వచ్చిందా, పిత్తాశయ సమస్య వల్ల వచ్చిందా, పేగుల సమస్య వల్ల వచ్చిందా, లేదంటే లివర్ వల్ల వచ్చిందా. ఎందుకంటే కడుపులో అనేక అవయాలు ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. కామన్గా సింపుల్గా ఆహారం సంబంధించి ఎక్సర్సైజ్ చేయక వచ్చే కామన్ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉంటాయి. సో చాలా మంది కూడా గ్యాస్ట్రికే కదా, ఏదైనా మనం ఇంట్లో ఉండేటి మనం ఏమైనా చేసుకోవచ్చులే, వంటింట్లో చిట్కాలు యూజ్ చేసి అయిపోతుందిలే అక్కడికి అనుకుంటారు. సో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలంటారా, లేకపోతే అది సరిపోతుంది అంటారా? గ్యాస్ట్రిక్ సమస్యల్లో అట్లా అనుకొని చాలా కేసులు మనము ఈ ఆహార వాహికలో క్యాన్సర్ చూసాము. చాలా మంది మింగలేని సమస్యలు లాస్ట్ స్టేజ్ వరకు వచ్చే వరకు గ్యాస్ట్రిక్ సమస్యలు రావట్లేదు. ఎందుకంటే క్యాన్సర్ని ముందే ప్రివెంట్ చేసే స్థాయిలో ఎండోస్కోపీ చేసే టెక్నిక్స్ బాగా పెరిగాయి. ఎండోస్కోపీ అనేది చాలా సింపుల్గా 2 నిమిషాల్లో కష్టపడకుండా చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయినా కూడా క్యాన్సర్లు ఇంకా వస్తున్నాయి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి మామూలుగానే ఉంటాయి అనే చిట్కాలతోటి ఇట్లా ఫాలో కావడం జరుగుతుంది. ఒకసారి చెకప్ చేసుకొని బాగుందంటే మళ్ళీ ఒక 6 నెలల వరకు చిట్కాలు ఫాలో కావచ్చు. అదే లోపల క్యాన్సర్ ఉన్నా అదే సిమ్టమ్స్ ఉంటాయి, క్యాన్సర్ లేకపోయినా అదే సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం ఒకసారి ఎండోస్కోపీనో కొలనోస్కోపీనో చేయించుకొని అంత నార్మల్ ఉందంటే మిగతా మామూలు ఫాలో కావచ్చు. లేదంటే అది ప్రాణాంతకంగా ఇబ్బంది జరుగుతుంది. అది క్యాన్సర్ స్థాయి మారినప్పుడు ఆపరేషన్ చేయలేని పరిస్థితి వస్తుంది, కీమోథెరపీ తట్టుకోలేని పరిస్థితి వస్తుంది, ఫ్యామిలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా తగ్గిపోతుంది. సో ఏ ఏజ్ నుంచి రావాలంటారు హాస్పిటల్కి? 40 years పైన ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న ఎండోస్కోపీ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆకలి తగ్గిపోయినా ఎండోస్కోపీ చేయించుకోవాలి. రక్తం తగ్గిపోయినా కూడా, చాలా మంది రక్తం తగ్గిపోయిన లేడీస్ ఉంటారు, వాళ్ళకి బ్లీడింగ్ సమస్యల వల్ల తగ్గిపోతూ ఉంటుంది కామన్గా. అదే కాకుండా కడుపులో జీర్ణ వ్యవస్థలో రకరకాల ప్రాబ్లంల వల్ల రక్తం తగ్గిపోతుంది, అప్పుడు ఖచ్చితంగా చేయించుకోవడం మేలు. ఈ హార్ట్కి ట్రీట్మెంట్ వాడాల్సిన సిచ్యువేషన్ ఈ షుగర్ ఉండేట వాళ్ళందరికీ వస్తుంది. వాళ్ళందరూ కూడా ఒకసారి ఎండోస్కోపీ చేసుకుంటే అల్సర్స్ లేకుండా మనం గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించవచ్చు. అది అల్సర్స్ ఉన్నాయనుకోండి, మనం ఇచ్చే మెడిసిన్ డోస్కి ఎక్కువ రక్తపు వాంతులు అయిపోయి కార్డియాక్ ప్రాబ్లం కంట్రోల్ చేసినా అది సీరియస్ అయ్యే ఆస్కారం ఉంటుంది.
సార్ ఒక చిన్న డౌట్ లాస్ట్. ఓకే. మీరు ఎంతో నిజాయితీతో, ఎంతో నిబద్ధతతో ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్. ఓకే. మీరు ఎవరైనా ఇన్స్పైర్ చేస్తున్నారా లేదా మీ సొంతంగా మీరు చేస్తున్నారా? మీరు ఇన్స్పైర్ కావడానికి చాలా మంది చేస్తూనే ఉన్నారు ఇలా. అదే కాకుండా మనము ముందు నుంచి మన సొంతగా చేయాలనే ప్లాన్, తర్వాత మనం కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఒక ఆత్మకూరు దగ్గర మురుగల్ అనే విలేజ్ లో వచ్చాను. మాది ఒక వ్యవసాయం రైతు ఫ్యామిలీ. రైతు ఫ్యామిలీలో ఫస్ట్ టైము మా ఊర్లో నాకు ఫస్ట్ అటెంప్ట్లో 92 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో 1994. అప్పుడు నాకు ర్యాంక్ వచ్చిన మొదలుపెట్టిన తర్వాత ఊర్లో కూడా అందరు ఎక్కువ చదవడం అనేది పెరిగింది. సో ఆ మీ ఊరికి parents ఒక రకంగా అది ఇన్స్పిరేషన్ లాగా అయింది. మా ఊర్లో తర్వాత అనేక మంది డాక్టర్లు, అనేక మంది ఇంజనీర్లు, అప్పుడు కేవలం టీచర్ స్థాయి వరకే పరిమితం అయి ఉండేది. సో రకరకాల హై క్వాలిఫికేషన్ చదువులు అనేటివి పెరిగాయి. అది ఒక సంతోషకరమైన విషయం. సో అప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా సార్? పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు చదివించాలనే తపన ఉండేది. యూజువల్గా మనకు చదివించాలన్నంత ఆర్థిక స్థాయి అయితే లేదు. వాళ్ళు 24 గంటలు కష్టపడి మనల్ని చదివించాలి. ఎవరైనా ఊర్లో పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం, ఏది చదివితే బాగుంటుందని వాళ్ళు కూడా చాలా దాన్ని తగ్గట్టు కృషి చేశారు. వాళ్ళ ఫలితం వల్లే మనం కూడా చదివాము. పేరెంట్స్ ఏం చేస్తారు సార్? పేరెంట్స్ అగ్రికల్చర్, వ్యవసాయం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సో ఇదండి డాక్టర్ మధుసూదన గారు, చాలా మంచి విషయాలు మనకు తెలియజేశారు కదండి. వారు ఇంకెందుకు ఆలస్యం, ఏ చిన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా సార్ చెప్పినవి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు, అవైలబుల్లో లేకపోయినా ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి సార్ నెంబర్ కింద స్క్రోలింగ్లో ఇస్తాము. సో ఈ నెంబర్ నోట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయించుకొని మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలని మధుసూదన్ గారు చెప్తున్నారు. ఇవి ఈ రోజు విశేషాలు. చూస్తూనే ఉండండి మన HN9 TV.